సర్వేశ్వరుడి దివ్యమైన పాదపద్మముల గుర్తులతో పాటు చీకటిని చెదరగొట్టే మణుల కాంతులతో ప్రకాశించే 1000 పడగల దివ్య తేజస్సుతో అలరారే అనంతుడి తెల్లని మృదువైన పానుపుపై శ్రీరంగము అనే దివ్యనగరమందు తేట నీటితో చుట్టబడిన కావేరీ నీటి అలలను అలవోకగా తాకుతూ పవళించి ఉన్న నీలమణి రత్నము వంటి పర్వతము వంటి సుందర సుకుమారుడు అయిన ఆ సర్వేశ్వరుడిని నా 2 కన్నులారా సేవించి తరించే గొప్ప శుభదినము ఎప్పుడో కదా. శ్రీరంగపు నగర గుడిగోపుర ప్రాకారములలో తాపముతో నిండిన తెల్లని మెత్తని శరీరము కలిగిన ఆదిశేషుడు క్రూరాగ్నిని విడవని తన 1000 పడగలను విరిసి విరియని మొగ్గవలే గొడుగుగా చెయ్యగా ఆ పడగల పానుపుపై అతశీ పుష్పమాల వలె ఆశ్చర్యముగా పవళించిన సర్వేశ్వరుడి దివ్య మణిమయ పాదపద్మములను పట్టుకొని దివ్యమైన నా పాసురములతో నోరారా నిండుగా కీర్తించే శుభదినము ఎప్పుడో కదా. సర్వాధికుడు అయిన బ్రహ్మదేవుడు అన్ని దిక్కులా చూసే తన 4 ముఖములలోని 8 కన్నులను మూసుకుని నమస్కరిస్తూ 4 నాలుకలతో నిండైన భక్తితో కీర్తిస్తూ ఉండగా అందమైన శ్రీరంగమున ఆదిశేషుడి తెల్లని పానుపుపై బంగారము వలె మెరుస్తూ నాభిలోని తామర పువ్వుతో పవళించిన ఆ సర్వేశ్వరుడి దివ్యమైన పాదపద్మములపై ఎర్రని పద్మములను సమర్పిస్తూ అక్కడ ఉన్న భక్తులతో కలిసిపోయి అక్కడే ఉండిపోయే శుభదినము ఎప్పుడో కదా. సముద్రవర్ణుడు ఆ సర్వేశ్వరుడిని, కేసీ నోటిని చీల్చిన స్వామిని, గోవర్ధనము అనే పెద్ద కొండను ఎత్తి ఆవులను రక్షించిన గోపశ్రేష్ఠుడిని, దేవాదిదేవుడిని, సర్వనిర్వాహకుడిని, భూమిపైన ఈ శ్రీరంగమును నిత్య నివాసముగా చేసుకుని శేషపానుపుపై శయనించిన ఆ శ్రీరంగనాథుడిని శ్రీమద్ రామాయణములోని అద్భుతమైన సంస్కృత శ్లోకముల వలె అద్భుతమైన ద్రవిడ పాశ్రములతో నా నోరు నొప్పి పుట్టునట్లుగా అనర్ఘళముగా కీర్తిస్తూ నేను కోసి తెచ్చిన పువ్వులను నా చేతిలో సమర్పిస్తూ ఆ స్వామికి నమస్కరించే రోజు ఎప్పుడో కదా. గొప్ప వీణపై ఇంపైన రాగమును పలికించే తుంబర నారదులు ఆనంద పరవశులై నమస్కరిస్తూ పూజిస్తుండగా గొప్పవైన వేదములలోని మంత్రములతో పద్మమునందుండే బ్రహ్మదేవుడు నమస్కరిస్తూ ఉండగా ఎటువంటి ఆటంకములు లేని రత్నమణిమయ కట్టడములతో ఐశ్వర్యములతో తులతూగే గుడి గోపుర ప్రాకారములు కలిగిన శ్రీరంగమున శేషశయ్యపై పవళించిన మణివర్ణుడు అయిన నా స్వామి దివ్యపాద పద్మములపై పుష్పములను ఉంచి సేవిస్తూ నా తలను వంచి నమస్కరించే రోజు ఎప్పుడో కదా. తుమ్మెదలు ఇష్టముగా వాలే తామర పువ్వులో కొలువై ఉన్న బ్రహ్మదేవుడు, శివుడు, ఇంద్రుడు మొదలగు దేవతలు, రంభ, ఊర్వశి వంటి అప్సరసులు, మహా ఋషులు, మహాజ్ఞానులైన సనకాది బ్రహ్మర్షులందరూ గుంపులు గుంపులుగా అన్ని దిక్కుల నుండి వచ్చి సేవించే స్వామిని, తేనె నిండిన పూల తోటల శ్రీరంగమున ఆదిశేషుడి పానుపుపై శయనించిన సముద్రవర్ణపు సర్వేశ్వరుడిని, దివ్య నేత్రములతో ప్రకాశించే చంద్రబింబము వంటి దివ్యమైన ముఖము కలిగిన నా స్వామిని చూస్తూ ఆ అద్భుతమైన ఆనందములో నా మనసు కరిగిపోతూ ఉండగా ఆ స్వామిని సేవిస్తూ తరించే శుభదినము ఎప్పుడో కదా. మనస్సులోని కోపమును పోగొట్టుకొని మోసమును వదిలిపెట్టి ధర్మ మార్గమున బ్రతుకుతూ పంచేంద్రియములను నిగ్రహించుకొని భారమైన పూర్వజన్మ పాపములను ఛేదించుకుంటూ అన్ని వేళలా అవధిలేని నియమములతో పరమభక్తులై నువ్వు తప్ప వేరే గతి లేదు అనేవారికి ఆశ్రయమై ఉన్న స్వామిని, కావేరీ నీటితో చుట్టిన అందమైన శ్రీరంగమున శేషపానుపై పవళించిన స్వామిని,
దివ్యమంగళ సౌందర్యముతో అలరారే అందమైన మోహనాకారునుడిని నా కన్నులలోని ఆనందము ధారలై కారుతుండగా చూస్తూ తరించే రోజు ఎప్పుడో కదా. బాణవర్షమును కురిపించే శాంగము, సుడి తిరిగిన తెల్లని దివ్య శంఖము, దుష్ట సంహారము చేసే ఉజ్వలమైన చక్రము, భీకరమైన గద, మెరిసే పదునైన ఖడ్గము, వాయువేగమున విహరించే మంగళకరమైన గరుత్మంతుడిని కలిగి ఉన్న స్వామిని. చేపలు నిండిన పెద్ద పెద్ద చెరువుల తోటలతో చుట్టబడిన శ్రీరంగమునందు శేషపానుపపై శయనించిన ఆ సర్వేశ్వరుడిని. పాపాత్ముడిని అయిన నేను ఆనందముతో చూస్తూ సుఖపడే రోజు ఎప్పుడో కదా. శ్రీరంగమున శేషపానుపపై పవళించిన స్వామిని, చక్రమును చేత ధరించిన స్వామిని సేవిస్తూ అక్కడ ఉన్న భక్తజన సమూహముతో కలిసిపోయి దివ్యమైన ఆ స్వామి భజనలో సముద్ర ఘోష వలె మారుమోగుతుండగా, వాయిద్య ఘోష ఆకాశమును అంటుతూ ఉండగా, ఆశతీరని మనస్సుతో భక్తి పారవస్యముతో మునిగి తేలుతూ నా మనస్సు నా శరీరము వశమవ్వని విధముగా నాట్యము చేస్తూ ఆ స్వామిపై భక్తితో మైమరిచిపోయి నా మనసు ఉద్వేగముతో కరిగిపోతూ ఉండగా, నా కంటి నుండి ఆనందపు ధారలు వర్షపు ధారలై కారుతూ ఉండగా, ఈ భూమిపైన పొంగిపోయే రోజు ఎప్పుడో కదా. పైలోకములలోని దేవతలందరూ సుఖపడినట్లుగా చేసిన సర్వేశ్వరుడు ఈ భూలోకములోని ప్రజల పాపపు దుఃఖములను పోగొట్టి వారి ఆత్మకు ఆనందమును కలగజేస్తూ తరింపజేయడానికే ఈ భూమిపైకి ఎంతో ఇష్టముగా వచ్చి దక్షిణ దిక్కును చూస్తూ శ్రీరంగమున పవళించగా, ఆ శ్రీరంగనాథుడిని ఆ శ్రీరంగనాథుడిని చూస్తూ భక్తులు ఆనంద పరవశులవుతూ ఉంటే, ఆ భక్తుల ఆనందమును చూస్తూ నేను ఆ దివ్యానందమును పొందే రోజు ఎప్పుడో కదా. కావేరీ మధ్యప్రదేశమున ఎత్తైన భూభాగములోని శ్రీరంగములో శేషశయ్యపై శయనించిన సముద్రవర్ణపు స్వామి, మెరుపుకాంతుల మధురా నగరమునకు ఏకఛత్రాధిపతి అయిన ఆ సర్వేశ్వరుడిని సంతోషము నిండిన మనస్సుతో ఆశ తీరునట్లు తన కన్నులారా చూసి సేవించి తరించాలి అని బలమైన సైన్యము, మెరిసే జయకరమైన ఖడ్గమును కలిగిన రాజు, మధుర రాజ్యమునకు చక్రవర్తి అయిన దానగుణ పరిపూర్ణుడు అయిన కులశేఖరాళ్వారు సులభమైన మాటలతో వ్రాసిన ఈ ద్రవిడ మాల పాశ్రములను చదివినవారు ఆ శ్రీమన్నారాయణుడి దివ్యపాద పద్మముల దగ్గరకు తప్పకుండా చేరగలరు.